ఒక చీకటి రాత్రి పావని అనే యువతి తన కొత్త ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఆ రాత్రి ఆమె గదిలో ఓ అనుకొని బాక్స్ కనిపించింది. ఎవరు తెచ్చారో తెలీదు. ఆ బాక్స్ను తెరిచిన పావని అందులో ఒక నల్లటి ముఖమున్న పురాతన బొమ్మను చూసింది. తొలుత అదొక ఆట బొమ్మ అనుకుని పక్కనే పెట్టింది. కాని ఆ రోజు రాత్రి తర్వాత బొమ్మ ఎక్కడ ఉంచితే అక్కడ ఉండేది కాదు. రెండవ రోజు అది బెడ్ పైన కనిపించింది. మూడవ రోజు కిచెన్లో. ఇంట్లోని గడియారాలు ఆగిపోతున్నాయి. అద్దాల్లో పావనికి పరోక్ష ముఖాలు కనిపిస్తున్నాయి. పావనికి భయం పెరుగుతుంది. ఆమెకు అర్థమైంది, ఇది సాధారణ బొమ్మ కాదు. చీకటి రాత్రుల్లో గదిలో మంత్రాల శబ్దాలు, మెట్లపై ఎవరైనా నడుస్తున్నట్టు వినిపించేవి. గోడపై రక్తపు అక్షరాలతో రాయబడింది, యూ ఆర్ డెడ్. పావని కళ్ళు నల్లగా మారిపోతున్నాయి. శరీరం వణుకుతోంది. తాను ఆత్మాధీనంలోకి వెళ్తున్నట్టు భావిస్తోంది. ఓ రాత్రి బొమ్మ వెనుక నిలబడి నవ్వుతుంది. ఇప్పుడు మాత్రమే మొదలైంది అంటుంది. భయంతో పారిపోయిన పావని టెర్రస్ మీదికి చేరుతుంది. ఇంకా నాకు బతికే హక్కులేదు అంటూ చివరి మాటలు చెప్పి పావని 10వ అంతస్తు నుంచి దూకుతుంది. అది ఉదయం. నేలపై రక్తపు చెరులు. పావని శవం పక్కన అదే బొమ్మ మళ్లీ మౌనంగా కూర్చుంది. బాక్స్ మీద కొత్త రాత కనిపిస్తుంది, నెక్స్ట్ గర్ల్ డెలివరీ ధఖ. ఇలాంటి హారర్ కథలు మీ గుండెను బగబట్టి ఉంచుతున్నాయా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.